హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకా ఈరోజు సండే వ్లాగ్ వచ్చేసి పిల్లలైతే ఇక్కడ చిప్స్ అయితే చేస్తున్నారు. ఫ్రాంకీ చేస్తున్నాడు. ఎంత బాగా చేస్తున్నాడో నేను చూపిస్తాను. ఇంకా చూడండి, నిజంగా అసలు నాకైతే ఫుల్గా నచ్చినాయి ఈ చిప్స్ అయితే. అనుకోలేదు, రియల్గా బాగున్నాయి నిజంగా. ఫ్రెండ్స్ అంటున్నాడు ఇట్లా చించి చూపించామనేసి. ఇంత నిజంగా చాలా బాగున్నాయి, నిజంగా బాగున్నాయి డాడీ రియల్గా. ఫ్రెండ్స్ ఫన్నీ చూడండి. ఇంకా ఫన్నీ ఏం చేస్తున్నా, ఫన్నీ ఏం చేస్తున్నావు? ఫన్నీ ఏం చేస్తున్నాను? ఇక్కడ ఓట పైన క్లాత్ వేసిందంటే ఇంకా పిల్లలు ఇక్కడ ఫ్రాంకీ వేయించిన చించిన ఈ చిప్స్ ఇంకా వీటిని ఇక్కడ ఫన్నీ అయితే ఈ క్లాత్ పైన వేసి ఇట్లా తుడుస్తున్నాడు. ఇంకా తుడిచి ఇస్తా ఉంటే ఇంకా ఫ్రాన్సీ అందులో వేస్తున్నాడు. అవునా, నువ్వు వేస్తున్నావా? అన్నయ్య తీస్తున్నాడా? అందుకే ఈరోజు ఇంత పర్ఫెక్ట్ వచ్చినాయా? బాగా నిజంగా బాగున్నాయి బాగా. ఇంకా ఫ్రాంకీ అవన్నీ ఎప్పుడు చేస్తాడా, ఎప్పుడు తింటామా అన్నట్లుగా ఉంది. ఇంకా చూడండి, నేనైతే ఇట్లా రెడీ అయిపోయింది. ఇంకా అవైతే ఇంకా బట్టలన్నీ తీసేసి అట్లా ఉంచేసిన. ఇంకా అవన్నీ ఇప్పుడు అవన్నీ మడత పెట్టాలి. ఇంకా మడత పెట్టి ఇంకా అల్మార్లో పెట్టేసేయాలి. కొన్ని బయట పెట్టేసి కూడా ఉన్నాయి. ఇంకా ఆరిన బట్టలు తీసుకొచ్చి అక్కడ వేస్తే ఆ బెడ్లో నుండి తీసుకొచ్చి ఇక్కడ పిల్లలైతే ఇక్కడ పడేసి పెట్టేసింది. ఇంక ఇట్లా ఉన్నది. ఇంకా ఫన్నీ చూడండి, ఫన్నీ అవతారం ఎంత బాగుందా, బాగుందా కదా ఫన్నీ? రీల్ చేయవా ఈరోజు రీల్ కూడా నేనైతే చేశాను. ఇంకా అట్లా ఎలా ఉందో చెప్పండి. ఇంకా కామెంట్ చేయండి. ఫన్నీ చేయలేదు, నేనైతే చేశాను. ఇంకా ఇలా కంప్లీట్ అయితే అయిపోయినాయండి. ఇంకా రెడీ అయిపోయినాయి. ఇంకా టేస్ట్ చేస్తున్నాడు. అందులో సాల్ట్ ఇంకా కారం అయితే వేసండి. ఇంకా ఫ్రాన్సీ కూడా టేస్ట్ చేశాడు. ఎలా ఉంది డాడీ? ఎట్లుంది? ఇది నాకు బాము కారం ఎక్కువైపోయింది కదా డాడీ. తినండి. డాడీ కోసం తీయచ్చు కదా, కొన్ని కట్టర్లో తీసి పెట్టేసేయచ్చు. టేస్ట్ చేస్తాడు డాడీ. ఇప్పుడు ఇంకెళ్ళి ఇంకా ఓటంతా నాకైతే క్లీన్ చేయాల్సి వస్తుంది. టీ కూడా పెట్టేస్తాను. ఇంకా ఫన్నీ మంకీ, మా ఇంట్లో చిన్న మంకీ ఉందంటే ఫన్నీనే. సండే వచ్చిందంటే అందరి ఇంట్లోనూ ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా అండి. మరి ఈరోజు మా ఇంట్లో కూడా ఒక స్పెషల్ ఉంది. ఇంకా చేపలు అయితే నేనైతే చేస్తాను. ఈరోజు బంటి తీసుకొచ్చాడు. ఇవి ఆ చేపలండి. ఇంకా పెద్ద ముక్కలు ఇవి, అవి చిన్న ముక్కలు. ఇంకా వీటిని అయితే ఇంకా వేరువేరుగా అయితే నేను ఫ్రై అయితే చేస్తాను. కర్రీ కోసము వేరుగా, తినడం కోసం అయితే వేరుగా అయితే చేస్తాను. ఆ చిన్న ముక్కలని పిల్లల కోసము, ఇవైతే కర్రీ కోసం. ఇంకా ఎలా చేస్తానో మీరు చూసేయండి, కామెంట్ తప్పకుండా చేసేయాలి. ఇక్కడైతే నూనె అయితే వేడిగా అయ్యింది. వేడైన ఈ నూనెలో నేను చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేస్తూ నేను వేయించేసుకుంటాను. ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు. ఒకవైపు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా రెండో వైపున కూడా ఇంకా టర్న్ అయితే చేసేసి ఆ రెండో వైపున కూడా నేను ఇంకా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇవి అయిన తర్వాత ఇంకా ఉన్న ముక్కలన్నింటిని కూడా సేమ్ ఇలాగే నేను ఫ్రై అయితే చేస్తాను. ఇక్కడైతే ఇంకా వేయించుకోవడం అయితే అయిపోయినాయండి. ఇంకా మొత్తానికైతే వేయించేసుకున్నాను. ఈ లాస్ట్ ఇంకా రెండైతే ఉన్నాయండి ఇంక ఇవి. దాని తర్వాత ఇంకా చింతపండు రసం అయితే తీసుకున్నాను. దాంట్లో అయితే ఇంకా ఉప్పు కారం అయితే వేసి కలిపేసి ఉంచేసుకున్నాను. మసాలా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, ఇంకా వెండు కొబ్బరి అయితే ఇంకా గ్యాస్ పైన వేయించుకున్నాను. అది కూడా ఇంకా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇది అదే మసాలా. ఇంకా ఇప్పుడైతే ఇంకా చేప ముక్కలు అయితే తీసేసి ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి నేను ఫ్రై అయితే చేసుకుంటాను. ఉల్లిగడ్డ ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మసాలా అయితే వేస్తాను. వేసి ఫ్రై చేసుకుంటాను. ఇంకా అందులో పసుపు అయితే వేస్తాను.
మసాలా అంతా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఇంకా ఫ్రై అయితే చేసుకోవాలి. పచ్చి వాసన వస్తే కొంచెం అల్లం స్మెల్ వస్తుంది కాబట్టి. మసాలా అయితే మంచిగా వేగిపోయింది. ఇంకా నూనె కూడా ఇట్లా పైన కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ఇంకా ఈ సూప్ అయితే వేస్తాను. ఇంకా ఇది వేసిన తర్వాత నేను ఇది మరగాలి. ఇంకా మరుగుతున్న దాంట్లోనే ఇంకా చేప ముక్కల్ని అయితే వేస్తాను. జీలకర్ర, మెంతులు, మిరియాలు ఇవి కూడా వేయించి పౌడర్ చేసి ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మరుగుతున్న ఈ చేప ముక్కల పైన వేస్తాను నేను ఆ పౌడర్ని. మరగడం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ముక్కలైతే వేసేస్తున్నాను. ఇంకా ముక్కలు వేసిన తర్వాత ఇంకా మెంతుల పౌడర్ అయితే ఇంకా వేసేసుకున్నాను. అది కూడా వేసిన తర్వాత కర్రీ అయితే ఇంకా ఎండింగ్కి అయితే వచ్చేసింది కాబట్టి ఇంకా ధనియా పౌడర్ అయితే చల్లేస్తున్నాను. ఇంకా ధనియా పౌడర్ చల్లిన తర్వాత కొంచెం గరం మసాలా లైట్గా వేసుకున్నాను. ఆ తర్వాత ఈ పక్కన ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ అయితే చేసేసుకొని ఈ పక్కన నేను పిల్లల కోసము తినడం కోసం అయితే ఈ ముక్కల్ని అయితే నేను ఫ్రై అయితే చేస్తున్నాను. ఆ ఫ్రై చేసిన ఆ ముక్కల పైన ఉప్పు కారము చల్లేసి వాళ్ళకైతే ఇచ్చేస్తాను. వాళ్ళు ఇంకా తింటారనేసి అలా వాళ్ళకి ఇష్టము. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ.